ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీలో జరిగిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ లీప్ యాప్ ద్వారా పిల్లలు పాఠశాలలలో ఏం చేస్తున్నారనే అంశాన్ని తల్లిదండ్రులు తమ ఫోన్లో చూడవచ్చునని అన్నారు. ఏపీలో 30,000 కోట్లు బడ్జెట్లో విద్య కోసం కేటాయిస్తున్నారని తెలిపారు. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు జీవితంలో ఎదగాలని అన్నారు. 99% ఉపాధ్యాయుల బదిలీలు నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పారు. మెగా డిఎస్సి ద్వారా 14,000 ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని చెప్పారు. విద్యామిత్ర కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని చెప్పారు. స్కోరింగ్ విధానం అమలులోకి వచ్చి పాఠశాలల మధ్య పోటీ పెట్టారని చెప్పారు. నేషనల్ స్టాండర్డ్స్ తో పాఠశాలను పొందుపరిచారని చెప్పారు. విద్యార్థులు అందరికీ సమగ్రమైన అభివృద్ధి జరగాలి అంటూ అనేక కార్యక్రమాలు తెచ్చారని చెప్పారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ ద్వారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి గత చరిత్రలోకి వెళ్ళి చూస్తే నేను చదువుకున్నప్పుడు నేను కూడా గుంటూరు నర్సరావుపేటలో మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను, ప్రభుత్వ కళాశాలలో. అయితే ఆ రోజుల్లో అదృష్టం ఏంటంటే మొబైల్ ఫోన్స్ లేవు, గంజాయి లేదు, డ్రగ్స్ లేవు. 10 మందితోటి చక్కగా ఉల్లాసంగా క్రికెట్ గ్రౌండ్లో కానీ అన్ని గ్రౌండ్స్లో ఆటలాడుకుంటూ అన్ని విధాలుగా ఈరోజు ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను అన్నా, మీలాంటి వారందరితో కనెక్ట్ అవుతున్నాను అన్నా కూడా ఆ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం వల్ల మాత్రమే నాకు సాధ్యమైంది. అందుకనే నేను మా పిల్లల్ని కూడా అమెరికాలో ప్రైవేట్ స్కూల్కి పెట్టుకునే సామర్థ్యం ఉన్నా కూడా కాకుండా గవర్నమెంట్ స్కూల్కే పంపించాం. ఎందుకు పంపించాము అంటే ఆ వయసులో చిన్నపిల్లలు చిన్న తప్పులు చేస్తారు. ఆ తప్పులు మనం పేరెంట్స్గా ఉన్నప్పుడు సరిదిద్దుకుంటే వాళ్ళకి అన్ని అనుభవం అవుతాయి, కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. అలా కాకుండా మనం నిరంతరం వాళ్ళని కాపాడి రేపు మన చేతుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత తప్పులు చేస్తే కాపాడటానికి ఎవరు ఉండరు, కరెక్ట్ చేయడానికి ఉండరు అని చెప్పి ఆ విధమైనటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఈరోజు మీరు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, నాయకులు మంత్రులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా మీ పిల్లలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఏదైతే చెప్పానో మొబైల్ ఫోన్లు కానీ, మాదక ద్రవ్యాలు కానీ, తోటి విద్యార్థుల ఒత్తిడి కానీ, ఇలాంటి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, అదేవిధంగా జీవనంలో ఖర్చులు పెరిగిపోయినాయి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే కానీ గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి. ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్. అంటే మీలో ఉన్నటువంటి మంచి ఏమిటి, మీకు ఏ విధంగా మార్కులు వస్తూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి వీక్నెస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు తెలియదు. మీరు ఎంతమంది ఉన్నారు, విద్యార్థులకు సంబంధించిందో, ఉపాధ్యాయులకు సంబంధించిందో, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అంశంగా కాకుండా ఈరోజు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా దేశ స్థాయిలో అనేక కార్యక్రమాలను చక్కబెడుతున్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు కూడా ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొనేటువంటి అవసరాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్లు కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటా ఉన్నారు, విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతా ఉన్నాయి, వాటిని పెంపొందించడం ద్వారా మన సమాజంలో మార్పుని ఏ విధంగా తీసుకొని రాగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఈరోజు ఒక న్యాచురల్ గా అందరికి అర్థమయ్యేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా దేశంలో ఇంత పెద్ద స్థాయిలో, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంత పెద్ద స్థాయిలో దాదాపు 2 కోట్ల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసినటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశాలు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఒక ఎజెండాగా తీసుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి కేవలం ఒక మీటింగ్ తో సరిపెట్టుకోకుండా విద్యార్థుల చదువు ఎలా ఉంది, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళది ఎలా ఉంది,
వాళ్ళ దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు రెగ్యులర్ గా ఇచ్చేటువంటి టీచింగ్ కాకుండా వాళ్ళకి టెక్నికల్ గా టీచింగ్ స్కిల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తల్లిదండ్రుల సహకారం ఎలా కావాలి, ఆ విద్యా వ్యవస్థలో అక్కడ ఉన్నటువంటి విద్యాలయాల్ని ఏ విధంగా మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక చక్కటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని రెడీ చేసుకోవడానికి ఈ పీటీఎం మీటింగ్ ని ఈరోజు మన మంత్రి గారు పెట్టినటువంటి పరిస్థితులు. అందుకని మన గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల నాకు తెలిసి జిల్లాలో ఏకైక ప్రభుత్వ మహిళా కళాశాల. ఈ కళాశాల అంటే దాదాపు రాష్ట్రంలో దేశంలో ముఖ్యంగా మన జిల్లాలో అనేక మంది ఆడపిల్లలు నిర్భయంగా ఎక్కడి దాకా అయినా మేము చదువుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈ విద్యాలయం దాదాపు నాకు తెలిసి 50 సంవత్సరాల పైచిలుక సర్వీస్ అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి కాలేజీకి మా మంత్రి గారు రావడం